హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ డే 4 అండి. డే 4 కోసం నేను ఆలూ రైస్ అయితే చేశానండి. ఈ ఆలూ రైస్ ఈజీగా టేస్టీగా ఒక 10 మినిట్స్లో అయితే అయిపోతుందండి. చాలా క్విక్గా చేసేయవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ 2 టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 ఆలూలని కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలను కూడా ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకుని కూడా వేసుకోవాలి. వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలు వేయడం వలన ఆలూ రైస్కి మరింత రుచి అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఆలూని వేసుకోవాలండి. వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపుని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఆలూలు అనేది బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలండి. కొత్తిమీర, కొంచెం పుదీనా వేసానండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ రైస్లోకి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే వండి పెట్టుకున్న అన్నంని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, అన్నంని వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకు ఆలూ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈజీ అండ్ టేస్టీ ఆలూ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అయితే వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.